భారత్తో అవసరమైతే అణుయుద్ధం చేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేసినటువంటి బెదిరింపులు అమెరికాకు ఇబ్బందులు పాల్చేశాయి. ఇక అమెరికా భూభాగం నుంచి భారత్పై అవాక్కులు చెవాక్కులు పేలడం ఇక ఆసిఫ్ మునీర్. దీంతో మునీర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అమెరికా వివరించుకోవాల్సి వచ్చింది. ఇటు పాకిస్తాన్ అటు భారత్ రెండు దేశాలతోనూ తమకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా వెల్లడించింది. భారత్తో అణుయుద్ధం చేస్తామంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన ప్రేలాపనలు దుమారం రేపాయి. అమెరికా పర్యటనలో ఉండగా ఆసిఫ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యల వెనుక అమెరికా ఉందా అనేటువంటి అనుమానాలు తలెత్తాయి. దీంతో అమెరికా ఇరుకున పడింది. సుంకాల దెబ్బతో ఇప్పటికే భారత్ అమెరికా మధ్య దూరం పెరిగింది. భారత్పై ఇటీవల అమెరికా 25% అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే 27లోగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు లేకపోలేదంటున్నారు సంబంధిత అధికారులు. వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలకు భారత్ అడుగులేస్తోంది. అయితే చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిసింది. అక్టోబర్ చివరి నాటికి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కొచ్చే అవకాశాలున్నాయి. కాగా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పలుకుబడి పెరిగింది. ప్రపంచ పటంపై ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం భారత్ వైపు చూసే వైఖరి ఇటీవల పెరిగింది. ప్రపంచ దేశాల్లో భారత్కు విశ్వగురువుగా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే అదనపు సుంకాల విషయం పక్కన పెడితే అమెరికాతో భారత్కు సత్సంబంధాలే ఉన్నాయి. అమెరికా నాయకత్వంలో నడిచే క్వాడ్ ప్రాంతీయ కూటమిలో భారత్ కూడా ఒక సభ్యదేశం. వీటన్నిటికీ మించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జిగిరి దోస్త్. ఈ నేపథ్యంలో భారత్ను మరింత దూరం చేసుకోకూడదని అమెరికా భావించింది. దీంతో ఆసిమ్ మునీర్ ప్రేలాపనలతో అమెరికా ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. కాగా అణుయుద్ధం చేస్తామంటూ ఆసిమ్ మునీర్ చేసిన ప్రేలాపనలను భారత్ తీవ్రంగా పరిగణించింది. అమెరికా అండతో రెచ్చిపోవడం పాకిస్తాన్కు సర్వసాధారణమే అని భారత్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్తో ఇప్పటివరకు జరిగిన అన్ని యుద్ధాల్లో భారతదేశమే విజేతగా నిలిచిన విషయాన్ని మన దేశ ఉన్నతాధికారులు గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలపై అమెరికాలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆసిమ్ మునీర్ ఉగ్రవాదుల భాష మాట్లాడారని పెంటగాన్ మాజీ అధికారి ఒకరు మండిపడ్డారు. కథ అక్కడితో ఆగలేదు. ఆసిమ్ మునీర్ను సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు సదరు అధికారి. అంతేకాదు ఆసిమ్ మునీర్ అమెరికా వీసాను రద్దు చేయాలన్నారు. అలాగే భవిష్యత్తులో అమెరికా భూభాగంపై ఆసిమ్ మునీర్ అడుగుపెట్టకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ట్రంప్ సర్కార్ను ఈ అధికారి కోరారు. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరుకు తాము కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది అమెరికా. ఇందుకు సంబంధించి ఇటీవల ఇస్లామాబాద్లో పాకిస్తాన్ అమెరికా మధ్య చర్చలు కూడా జరిగిన విషయాన్ని అగ్రరాజ్యం గుర్తు చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో పాకిస్తాన్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని అమెరికా కితాబిచ్చింది. కాగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము సహించే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేసింది. పహల్గామ్ దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను కొన్ని రోజుల క్రిందట విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి గుర్తు చేశారు. ఏమైనా భారత్ను దూరం చేసుకోకూడదని అమెరికా ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.